చాలా ఈజీగా మారుతాయి మా ఏజ్ పెరగ మారుతాయి అంటున్నారా? ఇట్లా మారుతాయి. మరి మీరు ఒకరి కోసం ఎందుకు మార్చుకోలేకపోయారు? ఏం మార్చుకున్నాను? ఇప్పుడు వాళ్ళకి ఏదో కావాలి, సో వాళ్ళ వైపు అది నాకు చెప్తే చాలు. ఏమో మీరు జర్నీ చేశారు వాళ్ళతోటి. మొత్తం టార్చర్ అంతా నేను చెప్తాను, కేర్ఫుల్గా వినాలి. నేను ఉన్నా లేకుండా గోడతో మాట్లాడుకో. నువ్వు ఆ టార్చర్ విన్నందుకు నీకేమైంది? నాకు రిలీఫ్ వచ్చింది. అంటే ఇమాజిన్, నన్ను ఎవడో కట్ చేసాడు, మీకు తెలుసండి ఏమైంది? నన్ను కట్ చేసాడు, ఇంకోసారి కట్ చేసుకుంటాడు ఎవడైనా? బేసిక్గా సో బేసిక్గా మీ మగవాళ్ళ మెంటాలిటీ ఒక్కలానే ఉంటుందా అంటే? నాకు తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ అదే బ్యాండ్ విడ్త్ మా, అదే బ్యాండ్ విడ్త్. కొందరు ఉన్నారు అంటే క్వశ్చన్ చేయకూడదు, ఎందుకు, ఏమిటి, ఎలా, నేను చేయొచ్చు క్వశ్చన్. ఎప్పుడు వస్తారు అని అంటే జనరల్గా మీ జెంట్స్ కోపం, రైట్? ఏమండి ఎప్పుడు వస్తారండి? శ్రీకాంత్ ఎప్పుడు వస్తారా? ఎప్పుడు వస్తావు అంటే మన చెవులో ఏమున్నాయి? మాకు వినిపిస్తే టోన్ ఏంటి? ఆ టోన్ అంటే స్టోన్ ఏంటి? మళ్ళీ బయటికి వెళ్తున్నారా అంటే ఏంటి అర్థం? జనక పోయాలి బాజే. అచ్చా, ఓకే. కాస్త ఓపిక ఉండి చక్కగా మీరు చెప్పింది విని కాస్త పేషెన్స్గా ఉండి కాస్త అటు ఇటు అయినా కూడా బేర్ చేసి కోపతాపాలు లేకుండా చాలా సౌమ్యంగా మాట్లాడేవాళ్ళు కావాలి. కొంచెం కూడా హార్ష్గా మాట్లాడడం, ఇంకా అట్లాంటి 2-3 లక్షల గుణాలు ఉండి ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ సెక్సీగా ఉండి యూ కమింగ్ దేర్, యూ గెటింగ్ దేర్ పాసిబులా? అందుకే కదా వర్కౌట్ అట్లా అంటున్నాను. అట్లాంటి వ్యక్తి దొరికిన తర్వాత రెండో రోజు అదే నీతో ఉండడం కష్టం అంటే నాకు తెలుసు అంట కదా. నేను ఒపీనియన్స్ అన్నా కదా మారిపోతాయి. ఎందుకు తెలుసా? రియాలిటీ చెక్ బాగా వస్తుంది యాజ్ ఏజ్ గోస్ అప్. ఇప్పుడు యూ ఇన్ యువర్ లైఫ్లో ఇట్లా సాధించాలి సాధించాలి సాధించాలని వెళ్తాము. జర్నీని ఎంజాయ్ చేయకుండా సాధింపు వెనకాల వెళ్తే ఏమవుతుందని నేను చెప్తామా. ఏ రోజైతే సాధించేసేవో అది అయిపోయిందో పని, ఏమరా నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పొద్దున్న లేచి జాబ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ద జర్నీ ఇస్ పయనం ముఖ్యం కానీ గమ్యం ముఖ్యం. నేనేమనుకున్నానంటే, అంటే మీ గురించి మనం కలిసి మాట్లాడి ఇవన్నీ జరిగినప్పుడు మీ యాక్టింగ్ కన్నా కూడా నిజంగా ఒక డాక్టర్ అయి ఉంటే బాగుండేదేమో అనిపించింది. లేదమ్మా, అక్కడ ఈరోజు మీరు ఆ రోజు వర్క్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చారు మీరు. అవును, అప్పుడు అది అనుంటే నేను ఇక్కడ అక్కడే నేను చచ్చిపెట్టున్నా. వారం తర్వాత షూటింగ్ ఉన్నా అబ్బా ఉందిరా అని ఒక రిలీఫ్. ఐ కెనాట్ స్టిక్ టు గోయింగ్ ఇన్, నా వల్ల కాదు. మరి ఎవరి కోసం చదివినట్టు డాక్టర్ మీరు అసలు? మా నాన్నగారు, మా ఫ్యామిలీ కోసం. ఎవడైనా ఎందుకు చదువుతాడు? అలానే కాదు, నేను చదవను నా వల్ల కాదని మీరు చెప్పలేపారా అప్పుడు? అంతేనా? చెప్పైతే గెట్ అవుట్ అంటారు. ఏమంటారు? బెల్ట్ ఫ్యామిలీ మాది. 13 ఏట ఎవడైనా మమ్మీ నేను ఇంజనీర్ అవుతాను ఎవడైనా అంటాడా? ఏమవుతాడని ఏం కాను అంటాడు. అంతేనా? 13 ఏటకి ఎవడైనా ఏమంటాడు? ఇంట్లో అరే నువ్వు డాక్టర్ అవుతున్నావు చెప్పరా, ఏం బాబు 9th పాస్ అయ్యావంట, ఏమవుతావు నువ్వు, ఏమవుతావు ఏం కాను అనేటోడు. చెప్పరా అంటే నేను డాక్టర్ని అవుతాడు. వెరీ గుడ్ అనగానే వీళ్ళ ఫాదర్ అన్నావు. మరి ఎప్పుడు తెలుస్తుంది అంటారు అబ్బాయిలకి? చెప్పండి. అబ్బాయిలకి తెలివే ఎప్పుడు తెలుస్తుంది? మెచ్యూరిటీ అబ్బాయిలకు వచ్చే మెచ్యూరిటీ ఇప్పుడు 35-40 ఇప్పుడు వస్తుంది అడిగి. అయితే అప్పుడు పెళ్లి చేసుకోవడం బెటర్ అంటారా? ఎగ్జాక్ట్లీ. అప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ ఉండవేమో. అట్లీస్ట్ ఓకే నాకు ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి వాళ్ళు అయితే నాకు సెట్ అవుతారు అనేది అప్పటికి వస్తుంది. అప్పుడు వీడి క్లారిటీ వస్తుంది, అవతల క్లారిటీ ఉండదు అని చెప్పి వీడికి తెలియదు కదా. సో ఇప్పుడు కానీ నిజంగా చెప్పండి, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఓకే, ఎడ్యుకేషన్ అయిపోయి ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఓకే, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత సేవ్ చేస్తున్నాను, ఇది ఫ్లాట్ కోసమో ల్యాండ్ కోసమో నా బంగారం కోసమో ₹1 సేవింగ్ కోసమో ఫ్యూచర్ కోసమో దేనికో దానికి ఇలా ఒక ప్లానింగ్ ఉంటుంది. మీరు అలా ఎలాంటి ప్లాన్ లేకుండా ఎలా ఉంటున్నారు అనేది నా క్వశ్చన్. ఇలా నో ఎలా ఉంటున్నా అంటే ఉన్నాయి మా ప్లాన్స్. ఏమున్నా ఏం చేస్తున్నారు? ఇన్ని సినిమాలు వచ్చి ఇంత ఇన్కమ్ వచ్చింది, యూ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వాట్ ఆర్ డూయింగ్ విత్ యువర్ ఇన్కమ్ అంటే యూ నాట్ డూయింగ్ ఎనీథింగ్. కారు కొనుక్కున్నా, ఒకటి 2 కుక్క పిల్లలు ఉన్నాయి. మీకే ఒకళ్ళు వండి పెట్టాలంటే మళ్ళీ 2 కుక్క పిల్లలు తెచ్చుకున్నారు. చేద్దామా. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, అది నాలో మార్పు రావాల్సింది. నా లైఫ్ని అంత గ్యారెంటీ, నా హెల్త్, నా బాడీ, నా మైండ్ అంత గ్యారంటీడ్గా తీసుకోవద్దు. అది కొంచెం మార్పు రావాలి, వస్తుంది, అడిగిపోతుంది, లేకపోతే పోతా, ఏమవుతుంది. అమ్మ హెల్త్ ఎలా ఉంది? అది ఇట్స్ గోయింగ్ డౌన్. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత
అన్నయ్య గారి దగ్గర ఉన్నట్టున్నారా? అదే ప్రశ్నలు, అది కాదురా ఇంకో పెళ్లి చేసుకో, ముచ్చటగా 3 లేదురా నీ జీవితంలో ఆడదు కావాలా, లేదు మా మగాళ్ళు కాదు, ఇప్పుడు హోమ్ గే అయిపోతాను నేను, కాదురా నా మాట విను. దాని తర్వాత మా అన్న అంటాడు వీ డోంట్ నీడ్ ఎనీబడి టు ద పవర్ ఆఫ్ ఫిలాసఫీకి గిలిగి అంటాడు. నెక్స్ట్ మా వదిన వచ్చేసి నా మాట వినంటది. డైలీ ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా, ఫోన్ చేస్తే తిన్నావా అంటారు. అంటే మనిషి శరీరం నిలబడాలి అని అంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీ డిప్రెషన్లో ఉండి మీరు తినలేదేమో అని ఒకసారి పెన్ పేపర్ ఇలా రాసుకుంటా, ఇది ఫుడ్ తినాలా? కాదు, 51 ఏళ్ళు వస్తున్నాయి మరి నాకు తెలియకుండా బతికేసాను. తెలియదు కదా, మరి తెలియకే కదా పెగ్ మీద పెగ్ తాగి ఏమి తినకుండా అలా పడుకుంటుంది మీరు. అవును, అందుకే తెలియదు కాబట్టి ఫోన్ చేస్తున్నారు. జరిగిపోయింది, ఇప్పుడు దాని నుంచి బయటికి వస్తున్నా అన్న, కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అట్లా బతకొద్దు తెలుసు, ఏం చేస్తాం, అయిపోయింది అట్లా. మీకన్నీ తెలిసే చేస్తున్నారు అంట నేను, తెలియకే కదా, అందుకనే తిన్నారా అని అనడంలో తప్పలేదంట నేను. ప్రతిరోజు అడుగుతారా పొద్దున ఏరా తిన్నావా అని. నాకేం డౌట్ అంటే దినచర్యల గురించి అడిగానంటే దొడ్డికి వెళ్ళావా, ఎందుకు అది ఇబ్బంది, వెళ్ళావు, ఎలా ఉంది కలరు, గట్టిగా ఉందా, సాఫ్ట్గా ఉందా, ఎందుకమ్మా ఇవన్నీ. సరే ఇప్పుడు ఇంకేం కావాలి మీకు లైఫ్లో? కస్సు ఫిగర్ కావాలి. అయ్యయ్యో, తరుణం లాగా సాయంత్రం 7 గంటలకు వచ్చేసి 11 గంటలకు వెళ్ళిపోతే బాగుండు. నిజాలు మాట్లాడుకుందాం. ఐఎమ్ జెన్యున్గా చెప్పాలంటే మా సొల్యూషన్స్ ఇన్ లైఫ్ ఇంకా చాలా సాధించవచ్చు. నేను నటుడుగా నలుగురికి మంచి చేయడంలో చాలా సాధించవచ్చు. దానికి నా మనసు కుదరపడి నేను బెటర్ అవ్వాలి, ఆ ప్రయత్నంలోనే ఇంకా బాగా డిసిప్లిన్ పెంచుకొని ఉందామని ప్రయత్నం. ఏం కావాలంటే నాకు ఫ్యాక్ట్ చెప్తున్నా, నాకు ఒక వ్యక్తి తోడు కావాలి అని అనిపిస్తుంది. కానీ ఎట్లాంటి వ్యక్తి కావాలంటే నేను కరెక్ట్గా స్పెసిఫిక్ చెప్పలేను, ఎందుకంటే అవతల వ్యక్తికి కూడా నాలో ఒక సహనం కన్నా అకామిడేషన్ అంటారు. అడ్జస్ట్ కాదు, అట్లా అకామిడేట్ చేయగల అవతల వ్యక్తి ఇబ్బందులు కూడా అడ్జస్ట్ చేసే స్థాయి నాలో పెరగాలి. సో యాక్చువల్లీ అవతల వ్యక్తి ఎలా ఉండాలో వదిలేస్తే నేను నా స్థాయిని ఎలా పెంచుకోవాలి ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా అన్న ప్రయత్నం. ఇప్పుడు మంచి తోడు దొరికితే ఐఎమ్ హ్యాపీ. అదర్వైజ్ వాట్ డు ఐ డూ? ఓటమి, డిప్రెషన్, ఫెడప్. నాకు డిప్రెషన్తో ఫెడప్ అయిపోయింది. ప్రతిరోజు డిప్రెషన్ ఏం తెచ్చిపో. మొన్న ఇట్లా తాగుతుంటే నేను వాళ్ళు తాగనన్నా, ఎందుకంటే రోజు కలిపితే ఆవిడ పంపించి బోర్ కొట్టేస్తున్నా. ఇలా కాదు, ఐదోటి చేద్దాం, సరే మ్యూజిక్ వాయిద్దాం, వాకింగ్ వెళ్దాం, రాత్రిపూట వాకింగ్ వెళ్దాం, సంథింగ్. ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్. ఒకటి ఏంటంటే ఇఫ్ ఐ హ్యావ్ అ గుడ్ కంపానియన్, సంబడి హూ కెన్, ఇంత చేయగలుగుతున్నా కదా, ఒక పని చేయగలుగుతామా. ఇప్పుడు మీ దగ్గర వీణ సితారా ఉన్నది, వీణ కదా, రోజుకు ఒక పాట వాయించి మాకు ఒక వీడియో పంపిస్తారా? టెలికాస్ట్ చేస్తారా? ఐ వాంట్ టు డూ దట్. ఏమైంది, మన గాయత్రి భార్గవి వాళ్ళ ఫ్యామిలీ ఒకసారి పిలిచి మీరు వాయించాలంటే వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసి, వాట్ అ ఫ్యాంటాస్టిక్ మ్యాన్ విక్రమ్, వాళ్ళ ఫ్యామిలీ అందరికి వాయించి అన్ని చేశా. ఆ రోజు కొంచెం బాగా అనిపించింది, స్టడీగా ఉన్నా, అయిపోయేసరికి అలా కాదు మా వెళ్ళం, రేపు వచ్చి తీసుకుంటే వినా గుర్తుపెట్టుకో, ర్యాపిడోలో జంప్ అయి వచ్చా. ఓకే, వీణ అక్కడ ఉంది, ఆ పాప కాదు భయ్యా వచ్చి రేపు షార్ట్ గోడ మీద రాసుకోవాల్సిందే. ఆ గోడ మీద రాసుకొని గోడ అయిపోయింది భయ్యా అన్నది. అది ఇబ్బంది. సరే నేనేమంటున్నా అంటే, పోనీ అక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా మీరు ఒక పాట వాయించాలంటే 4th డే అని చెప్పిపోద్దమ్మా. ఎందుకు? అది రిజల్ట్ కోసం నేను చేయలేను. రిజల్ట్ ఏం లేదు అసలు. నో దానికి వ్యూస్ టు ఎంగేజ్ యూ. నేను ఏమంటున్నా అంటే, అదే నేను ఎంగేజ్ అవ్వడం వేరే, నేను ఎంగేజ్ అవ్వడానికి కార్యక్రమాలు అంటే నాకు వర్కౌట్ కాదు బ్రెయిన్కి. అవును, ఇది చేస్తే ఉంటుంది, పోదు అది. సరే ఒక రోజు పోనీ, ఒక రోజు షూట్ పెట్టుకుందాం. ఒక రోజులో మీరు ఒక 4-5 పాటలు వాయించి పెట్టండి, అది నేను వీడియో షూట్ చేసి ఇందులో టెలికాస్ట్. నేనే చేసుకుని పంపిస్తామా, నాకు ఇబ్బంది లేదు. మీ దగ్గర కెమెరా ఉందా? ఫోన్లో చేస్తారు మళ్ళీ ఏమంటారు, ఒక మంచి మోటివేషన్ ఉండేసి అరే పాదరా అని సెల్ఫ్ కనిపించాలి. ఆ స్టేజ్కి వస్తున్నా. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మోర్ డేస్.